సూపర్ అండి. ఈరోజు అయితే పాతకాలపు మంచి వంట అండి. ఏంటి అంటే బెండకాయ అంటు పులుసు అండి. భలే టేస్టీగా ఉంటుంది. 2-3 రోజులైనా కూడా కర్రీ చెడిపోదండి. వేడన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నోరు బాగాలేనప్పుడు, బెండకాయ ఇష్టం లేనప్పుడు, ఊరికే రొటీన్గా ఒకటే పద్ధత అని అనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇదైతే నేను కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, పాతకాలపు రెసిపీయే, కానీ టేస్ట్ అమోఘంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి పాత జ్ఞాపకాలు కొత్తగా గుర్తు చేసుకుందామని ఈ రెసిపీ చేస్తున్నాను. ఈరోజు నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఇక్కడ చూడండి, నేనైతే 1/2 kg బెండకాయలు తీసుకున్నా. 1/2 ఇంచ్ సైజు బెండకాయ ముక్కలు ఉండాలండి. మరీ చిన్నగా ఉండొద్దు, మరీ పెద్దగా ఉండొద్దు. ఈ రెసిపీకి ఇంత 1/2 ఇంచ్ సైజు ఉంటే సరిపోతుంది. ఇంత చింతపండు శుభ్రంగా 2 సార్లు కడిగి రసం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇంతే సరిపోతుంది 1/2 kgకి. చూడండి, ఒక నిమ్మకాయ సైజు. మీరు పులుపు ఎక్కువ తినేది ఉంటే కాస్త వేసుకోండి. అందులో చింతపండు టేస్ట్ని బట్టి కూడా ఉంటుందండి. మరీ పుల్లగా ఉందనుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి. తీయగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. లేదు నార్మల్గా ఉంది, మరీ పులుపు లేదు, మరీ తీయలేదు అంటే ఈ సైజు నిమ్మకాయ సైజు సరిపోతుందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా మరీ ఎక్కువ పట్టదు. పాతకాలంలో అన్ని తక్కువ నూనెతోటి మంచిగా చేసేవాళ్ళండి. ఒక చుక్క నూనె పొట్టేసి కూర చేసిన అనేవాళ్ళు. గుర్తుందా మీకు? ఎవరికైనా గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే వాళ్ళ దృష్టిలో తక్కువ, ఎంత తక్కువ ఉన్నా కూడా నూనె కొంచెం వేసి చేసేవాళ్ళు. 1 kg నూనెనే వాళ్ళు నెల మొత్తం వాడుకునే వాళ్ళండి. ఇప్పుడైతే మనం పీపల్ లాగేస్తున్నాం. ఇక్కడ ఆయిల్ వేడవుతుంది. నేనైతే ఇది తక్కువ ఫ్లేమ్ లో పెట్టిన. దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక చిన్న కడాయి తీసుకున్నాను. ఇందులో ముందుగా మనం మెంతులు వేయాలి. పులుసు కూర అంటే మెంతులు కంపల్సరీ. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను. మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది. అన్నిట్లో కలిపి మెంతులు వేస్తే వేగవు. అందుకే మనం ముందుగా మెంతులు వేపుకోవాలండి. కొంచెం స్మెల్ స్టార్ట్ అయితే మనం మిగతా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాసన వస్తుంది, మెంతుల్ని కమ్మటి వాసన వస్తుంది. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఈ శనగపప్పు తోటి కర్రీ చిక్కగా అవుతుందండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులండి. నువ్వులు ఎక్కువ వేయకండి, కొంచెమే వేసుకోవాలి. మనం నువ్వుల పొడి వేసిన టేస్ట్ కూడా తెలియవద్దండి. అలా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నువ్వులు చిట్పట్లాడినాయి అనుకోండి, అన్ని వేగినట్టే. ఇక నువ్వులు చిట్పట్లాడుతూ ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసిన. ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి. నూనె వేడైందండి. ఆవాలు, జీలకర్ర తాలింపులో వేసేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడినాయి అంటే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసినండి. కొంచెం కరివేపాకు, 1 ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలు కట్ చేసిన. ఇవన్నీ ఇందులో వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ మంచిగా మగ్గాలి, అప్పుడే బాగుంటుంది. కొంచెం ఉప్పు చల్లుతున్నా అండి, చిటికెడు, ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి. ఒకసారి అంతా కలిపేసి ఉల్లిపాయలు మంచిగా వేగే వరకు, మగ్గిపోయే వరకు వదిలేద్దామండి. ఇక చూడండి, ఉల్లిపాయలు చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వేసిన. పసుపు 1/2 టీ స్పూన్ అండి. ఒకసారి అంతా కలిపేద్దాం. అల్లం వెల్లుల్లి వేగాల్సిన పని లేదండి. ఒకసారి తాలింపులో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేద్దామండి. కొంచెం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లోకి పెట్టేసి ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. భలే ఉంటుందండి ఈ అంటు పులుసు అయితే. చాలా కమ్మగా సూపర్ ఉంటుంది. ఇలా కలిపేసి మూత పెట్టి బెండకాయలు మగ్గే వరకు వదిలేయాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం కొంచెము డెలికేట్ గా కలిపితేనే బెండకాయ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి. చూద్దామండి ఒకసారి.
బెండకాయలు మంచిగా మగ్గిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 60-70% మగ్గిపోయినాయండి. ఇది మెత్తబడినాయి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం పోసేసుకోవాలి. ముక్కలు మునిగే వరకే నీరు ఉండాలండి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. ఎందుకంటే ఇదంతా దగ్గరికి రావాలి. మనం నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి మామూలుగా బెండకాయ పులుసు అయిపోతుంది, అంటు పులుసు కాకుండా. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉప్పులు కారాలు అన్ని వేసేసుకోవాలండి. కారం 1 టీ స్పూన్ వేస్తున్నా, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. బెల్లం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. బెల్లం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. సూపర్ మార్కెట్లలో ఇట్లా పౌడర్ దొరుకుతుంది, త్వరగా కరిగిపోతుంది అని చెప్పి ఆర్గానిక్ బెల్లం పొడి తెచ్చి వాడుతున్నా అండి. మీరు ఏ బెల్లం వేసినా పర్లేదు, బెల్లం లేకుంటే కాస్త షుగర్ వేయండి, అప్పుడే ఈ పులుసు కర్రీకి టేస్ట్ వస్తుంది. మనం అన్ని వేంపి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టాను, ఆ పొడి ఇందులో వేసేసుకోవాలి. పొడి అయితే కమ్మటి వాసన వస్తుందండి, భలే వాసన వస్తుంది. ఈ పొడి వేయడం వల్ల, బెల్లం వేయడం వల్ల కర్రీకి కమ్మదనం వస్తుంది. తీపి ఎక్కువ ఇష్టం ఉండదు అనుకుంటే లైట్ గా బెల్లం వేయండి. లైట్ గా వేస్తే మీరు వేసినట్టు కూడా తెలియదు, కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. చూసిండ్రే ఇక మొత్తం చిక్కబడింది. ఇది అంటే అంటు పులుసు అంటే ముక్కకు పట్టుకొని పులుసు ఉండాలి కర్రీ లాగా, ఓకేనా. ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఇంకా కర్రీ దగ్గరకు వచ్చే వరకు ఉంచేద్దామండి. బెండకాయలు పూర్తిగా ఉడికిపోవాలి, మనం వేసిన మసాలాలు ఉడకాలి, పులుసు ఉడకాలి. తర్వాత పులుసులో కొంచెం అంటే చింత పులుసు కొంతమందికి పడదు, బెల్లం వేయడం వల్ల, షుగర్ వేయడం వల్ల ఆ ప్రాబ్లం లేకుండా ఉంటదండి. పులుసు కూరలు ఏవి చేసినా కూడా చిటికెడు బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటది, హెల్త్ కి మంచిదండి. ఒకసారి చూద్దామండి. చూసారా కర్రీ మొత్తం ఉడకబట్టింది, ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇలా చిక్కగా ఉండాలి కర్రీ. కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. 3/4 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మనము ముందుగా కొంచెము ఉల్లిపాయలు మగ్గడానికి వేసాము, ఇప్పుడు ఇంకాస్త వేసాను. పులుసు కూరల్లో కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి. ఓ పర్ఫెక్ట్ గా అయింది, చూసారా, మంచిగా ఉడికిపోయి నూనె కూడా పైకి వచ్చేసింది. ఇట్లా దగ్గరికి చిక్కగా కావాలండి కర్రీ, ఇంకా చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర చల్లుకుందాం. కావాలంటే మీరు కొంచెం చిటికెడు గరం మసాలా చల్లండి, ఇంకా బాగుంటుంది. నేనైతే గరం మసాలా వేయట్లేదు, మీకు గరం మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. కొంచెం టేస్ట్ చూద్దాం. సూపర్ అండి. నోరు బాగాలేనప్పుడైతే తప్పకుండా ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా ఈ రెసిపీ, ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వేడి అన్నంలోని వేసుకొని తింటే ఉంటుందండి, నెయ్యితో చాలా బాగుంటుందండి. నోరు బాగాలేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, సూపర్ గా ఉంటది. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.